సో దాని తర్వాత వెన్ ఐ సీరియస్లీ టోల్డ్ మై మామ్ దట్ ఐ వాంట్ టు పర్సీవ్ దిస్. తనకు సినిమాలంటే చాలా ఇష్టం. తనకు సినిమా పిచ్చి. అంటే మదర్కా నాకు తెలిసి ఏ ఒక్క బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ఉంటే అప్పుడు ఫిల్మ్‌లు. లైక్ ఎన్టీఆర్ గారి నుంచి, ఏఎన్ఆర్ గారి నుంచి నాకిప్పుడుకు కొన్ని యాక్టర్స్ క్యారెక్టర్స్ తెలుసు నాకు. రేలింగి గారంటే నాకు చాలా ఇష్టం. అండ్ హ్మ్, ఈ రమప్రభ గారు అండ్ ఆవిడొకడుంటారు. సూర్యకాంత్ గారు. సూర్యకాంతం గారు. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. లైక్ 'మాయాబజార్' అయితే బికాస్ అప్పుడు ఈటీవీలో చాలా ఫిల్మ్స్ రిలీజ్ అయ్యేవి. ఆవిడ చాలా ఫేమస్. అవును. నిన్నెవరో ఫేస్బుక్ లో పెట్టారు. హ్మ్. ఆస్ట్రేలియాలోనో యుఎస్లోనో కెనడాలోనో వాళ్ళు దే రన్ ఏ రెస్టారెంట్. అవును. అక్కడంతా సూర్యకాంతం గారి ఫోటోలు ఉంటాయంట. ఆవిడ సినిమాలు మా అమ్మగారి వల్ల చూడడం జరిగింది. ఆవిడ చేసిన క్యారెక్టర్స్‌లో ఆవిడ ఎప్పుడెప్పుడు స్క్రీన్‌లో వస్తుందో తెలియని ఒక భయం. రష్, ఎనర్జీ ఇప్పుడు ఏం మాట్లాడతారో. బికాస్ షీ ఈస్ టు బ్రింగ్ ద క్యారెక్టర్ సో లైవ్లీ. అవును. అండ్ అప్పుడున్న పెర్ఫార్మన్సెస్‌కి, ఇప్పుడున్న పెర్ఫార్మన్సెస్‌కి చూస్తే అప్పుడు అంతంత పెద్ద పెద్ద టేక్స్ ఒక సీన్ మొత్తం ఒక టేక్‌లో చేసేవాళ్ళం. చేశారు. అవును. ఇప్పుడు వి హావ్ ఎన్ నంబర్ ఆఫ్ కట్స్, ఎన్ నంబర్ ఆఫ్ షాట్స్, నెంబర్ ఆఫ్ యాంగిల్స్. యాంగిల్స్ అండ్ ఒకవేళ బాగా రాకపోయినా మీకు చాలా ఆప్షన్స్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ సింగిల్ టేక్ నౌ. yes exactly. ముందు రీల్ ఉండడం వల్ల ప్లస్ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందని సింగిల్ టేక్, డబుల్ అప్పుడు టేక్ కోటాలో ఇచ్చేవారు ఫిల్మ్. సో ఎలా పట్టుకెళ్ళిపోవడానికి లేదు. లేదు. సో ఇప్పుడు అంత ప్రెషర్ లేదు కాబట్టి ఎక్కడో కొందరు లీనియన్స్ తీసుకుంటారు, కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం కొందరు దాన్ని ఫోకస్డ్‌గా వర్క్ చేస్తారు. అంటే లిబర్టీ తీసుకుంటున్నారు. లిబర్టీ చేద్దాం చేద్దాం. రకరకాలుగా. సో cinema has evolved and as an actor we also need to evolve every day. ఇందాకలా నువ్వు డాన్స్ ప్రొఫెషన్, Hmm. ఇల్లు పోషించడం, Hmm. బ్రదర్కి ఉద్యోగం రావడం, తర్వాత నీకు లీప్ ఎలాగొచ్చింది సినిమాల్లోకి? నాకు లీప్ వచ్చింది ఉదయ్ భాను గారి వల్ల. ఉదయ్ భాను ఎవరు? నా ఆర్టిస్ట్ ఉదయ్ భాను, యాంకర్ ఉదయ్ భాను. అంటే బళ్ళారిలో ఒక షో కండక్ట్ చేశారు, డాన్స్ షో, చాలా పెద్ద షో. సో దానికి ఉదయ్ భాను గారు వస్తున్నారని చెప్పేసి బళ్ళారి మొత్తం సిటీ మొత్తం హోర్డింగ్స్ అవి ఇవి పెట్టేస్తే ఇంకా టీవీ యాంకర్, షీ ఈస్ వెరీ ఫేమస్. ఆ టైంలో షీ వాజ్ వెరీ ఫేమస్. ఆవిడ్ని చూడ్డానికి చాలా మంది వచ్చేసారు, తండోపతండాలుగా వచ్చేసారు. అండ్ నేను డాన్స్ చేస్తాను అని చెప్పి చాలా మంది దానికి కూడా వచ్చారు. సో అక్కడ కాంపిటీషన్లో నేను ఓడిపోయాను. కాకపోతే నేను బాగా చేశాను, నాకు ఇవ్వలేదు. ఆవిడకి ఏం ఫీల్ అయిందో తెలియదు. స్టేజ్ మీద వచ్చి ఒక రోజ్ తీసుకొని డిసిజన్ అంతా ఇచ్చేశారు. ఫస్ట్ ప్రైజ్ అన్నీ ఇచ్చేసిన తర్వాత షీ టుక్ ఎ మైక్ అండ్ సెడ్, నాకేమో వీళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా నచ్చింది. అండ్ నా ప్రకారంగా వీళ్ళే ఈ షో విన్నర్ అని చెప్పి ఆవిడ అందరి ముందు ఒక ఫ్లవర్ ఇచ్చి హగ్ చేసుకొని, అండ్ అట్ ది సేమ్ టైమ్ మీలాంటి టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి రావాలి, రండి, కమ్ అని ఆ మైక్‌లో ఎంకరేజ్ చేయడం వల్ల ఆ అక్కడున్న క్రౌడ్ అంతా చీర్ చేసి ఆవిడ వెళ్ళిపోయారు. బికాస్ ఆ సెక్యూరిటీ రీజన్స్ ఆవిడ వెళ్ళిపోయారు. తర్వాత నేను స్టేజ్ దిగితే అందరూ నన్ను లిఫ్ట్ చేసేసారు. దే వర్ లైక్, మరి ఉదయ్ భాను నిన్ను మెచ్చుకుంది అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చింది అండ్ ఆల్ అని చెప్పి. దెన్ అప్రోచ్ చేయడం స్టార్ట్ చేశా. ఎలా అప్రోచ్ అవ్వాలి ఉదయ్ భాను గారిని. దెన్ నాకు తెలిసింది ఛాలెంజ్ 2000 అని చెప్పి ఒక టీవీ షో చేస్తున్నారు. ఇక్కడ ప్రొడక్షన్‌కి కాంటాక్ట్ అవుతే నిక్సన్ మాస్టర్ అక్కడ జడ్జ్ అనమాట. సో నిక్సన్ మాస్టర్ ఆ షోలో జడ్జ్ ఉంటే అందులో గెలిచాను. అక్కడి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పుడు అర్థమైంది అంటే స్టూడియోస్, షోస్ అని. దెన్ నిక్సన్ మాస్టర్ వల్ల అక్కడ ఆ షో చూసింటే నిక్సన్ మాస్టర్ ఏం చేశారంటే వర్షం 50 డేస్ ఫంక్షన్ భీమవరంలో జరుగుతుంది. అవును. సో ఎక్కడో హీ ఫెల్ట్ దట్ ఐ లుక్ లైక్ ఆ టైంలో ప్రభాస్ లాగా లుక్ లైక్ ఉండే అనేసి. సో దే వాంటెడ్ ఎ డాన్సర్ హూ ఇస్ న్యూ, అంటే డాన్సర్ కాకుండా ఒక ఆర్టిస్ట్ లాగా ఉండే వ్యక్తిని తీసుకుందాం అనేసి. దెన్ అక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ప్రభాస్ గారిని, త్రిష గారిని, కృష్ణరాజ్ గారిని, హోల్ టీమ్ అందరూ స్టేజ్ మీద కూర్చున్నారు. నేను ఆ సాంగ్స్ పర్ఫామ్ చేస్తున్నాను. ఆ రోజు ఆ ఆరా చూసాను సార్. సినిమా ఒక హీరోకి ఉన్న ఒక ఆరా. అంటే ప్రభాస్ గారు అప్పుడు ఐ థింక్ 4 to 5 ఫిలిం అంతే ఓల్డ్. వర్షమే అతనికి ప్రభాస్కి మొట్టమొదటి బ్రేక్. అవునండి. ఎంఎస్ రాజు గారు చెప్పి మరీ తీశాడు.
చిరంజీవి గారికి 'ఖైదీ' ఎలాగో, 'ప్రభాస్‌కి వర్షం' అలాగా వర్షం అలా. అని ఓపెనింగ్ డే నాడు చెప్పారాయన. సో, అక్కడ పెర్ఫార్మ్ చేసిన తర్వాత ఐ గాట్ ఎ రూట్. హ్మ్. రూట్ దొరికి దెన్ తేజ గారు మీకు తెలిసిందే లైక్ హీ గేవ్ ఆర్టికల్ ఫర్ కాస్టింగ్ ఇన్ ప్రింట్‌లో ప్రింట్ మీడియా పేపర్‌లో ఇస్తే అప్పుడు 'జై' సినిమాకి ఇక్కడ ఆడిషన్‌కొచ్చా. హ్మ్. 'జై' సినిమా ఆడిషన్ వచ్చినప్పుడు రామానంద్ గారు అని చెప్పి అవును. కాస్టింగ్ డైరెక్టర్. కాస్టింగ్ డైరెక్టర్ మన. సో, తేజ గారు కాస్టింగ్ డైరెక్టర్. అవును. సో, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌కి అడిగారు. హ్మ్. సో, వెళ్ళాను కాస్టింగ్ చేశాను. నువ్వు బాగున్నావు, చేస్తున్నావు. ఎందుకు హీరో ఫ్రెండ్‌గా చేయాలనుకుంటావు? ఎందుకు తెలీదు సార్ బట్ యాక్టింగ్ చేయాలి సార్ అన్నా. సరే ఈ సినిమాలో ఏం లేదు. యూ కమ్ టు మై ఇన్‌స్టిట్యూట్. అక్కడ మా స్టూడెంట్స్‌కి డాన్స్ నేర్పించుకుంటూ నువ్వు యాక్టింగ్ నేర్చుకో అన్నారు. ఓకే సార్ అన్నా. అక్కడొచ్చిన తర్వాత దెన్ తేజ డబ్బులిచ్చారా యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ చేసి? అంటే నాకు ఫీజొచ్చేది సార్. అదే అంటున్నా. డాన్స్ నేర్పిస్తే ఆ ఫీజే నేను యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇచ్చేవాడిని. పెట్టేవాడు. ఓకే. పెట్టేవాడిని. అండ్ దాని తర్వాత తేజ గారి అసోసియేట్ రవి వర్మ అని చెప్పి అవును. వాళ్ళ డైరెక్టర్, వాళ్ళ అసోసియేట్ డైరెక్టర్ దే ఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ కాల్డ్ 'సంభవామి యుగే యుగే' అని. 'సంభవామిగా' అవును. సో, ఆ సినిమాకు దే వాంటెడ్ ఎన్ యాక్టర్ హూ డాన్సింగ్ అంతా బాగుండాలని. హ్మ్. అక్కడ నేను ఆ ఇన్‌స్టిట్యూట్‌లో డాన్స్ నేర్పిస్తూ వాళ్ళు నన్ను చూసారు. ఓకే. దే పిక్డ్ మీ అప్ అండ్ 'సంభవామి యుగే యుగే' స్టార్టెడ్. ఫ్రమ్ దేర్ టిల్ నౌ ఐయామ్ ఓకే. బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ నీది. ఎందుకంటే ఉదయ్ భాను అక్కడికి రావడం, ఆవిడ నిన్ను మెచ్చుకోవడం. హ్మ్. అక్కడి నుంచి నిక్సన్ మాస్టర్ నుంచి వర్షం 50 డేస్ ఫంక్షన్. అక్కడి నుంచి రామానంద్ తేజ గారి దగ్గర నుంచి ఆహ్, సంభవామి. ఓకే.